సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. 2 శుభవార్తలు, ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి, ఇందుకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా అనేది వాస్తవానికి మనకు సంక్రాంతి టైంలో రావాల్సి అయితే ఉండేది. ఇప్పటికే యాసంగి సీజన్ అనేది పూర్తి అయితే కావచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. పంటలు వేసి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో యాసంగి సీజన్లోనే మనకు సంక్రాంతి కానుకగా రావాల్సి అయితే ఉండేది. అయితే పంట వేసి దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ రైతు భరోసా రాకపోవడం పైన రైతులు తీవ్ర నిరాశ అయితే ఉన్నారు. ఇప్పుడు దీనిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు భరోసా పైన బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతుల కోసం. తెలంగాణలో లక్షలాది మంది అన్నదాతలకు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎట్టకేలకు ముహూర్తం ఖరారైందంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రంలో యాసంగి అంటే ఇప్పుడు రబీ సీజన్ సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సో, ముఖ్యంగా ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. నెల 23వ తారీఖున రాష్ట్ర మంత్రివర్గ భేటీ అయితే దీనిపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. దీని తర్వాత ఏం చేస్తారంటే 24వ తారీఖు అంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే మరొక 3 రోజుల్లో మనకు రైతు భరోసా పైసల అకౌంట్లో అయితే ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది ముగియడం జరిగింది కదా. ఇటీవల కాలంలో దాదాపు డిసెంబర్లో రావాల్సి ఉండే, తర్వాత జనవరి అయితే ముగిసింది, ఫిబ్రవరి అయితే వచ్చింది. ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల రైతు భరోసా ఇవ్వలేకపోయామని, ఇప్పుడు దీనివల్ల ఆలస్యమైనప్పటికీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు డబ్బులకు అవసరమైన కీలక సమయంలో నిధులు విడుదల చేయడం గమనార్హం. గత ఖరీఫ్ సీజన్ ఏదైతే వానాకాలం సీజన్ మాదిరిగానే ఎకరానికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నారనమాట. సో, ఈసారి రైతు భరోసా ఎవరికి అందుతున్న అంశంపైన గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనగా టెక్నాలజీ వాడుకుంటున్నారు. అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటికీ ప్రస్తుతం గత వానాకాలం సీజన్లో నిధులు పొందిన అందరికీ యథాతథంగా అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69.39 లక్షల మంది రైతులకు దాదాపుగా 1.46 కోట్ల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకోసమే ప్రభుత్వం సుమారు 8,744 కోట్లు వెచ్చించాల్సి అయితే ఉంటుందన్నమాట. కేవలం సాగు భూములకే పరిమితం చేయాలా, గత పద్ధతిని అనుసరించేలా దానిపైన కేబినెట్లో స్పష్టత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. పెట్టుబడిలో కష్టాలున్న రైతాంగానికి పెద్ద ఊరటగా ఈ యొక్క రైతు భరోసా అనేది ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో, మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు వస్తాయన్న దానిపైన కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో రావడానికి అవకాశాలు అయితే ఉందంటున్నారు. గతం మాదిరిగా తీసుకుంటారా, ఇప్పటికే అంటే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనేది కంప్లీట్ చేసి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇక గత వానాకాలం సీజన్ మాదిరిగా తీసుకుంటే మాత్రం అందరికైతే వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం కేవలం 3 రోజుల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే మనకు మార్చి 1, 2, 3 తేదీల్లోనే ఈ నిధుల ప్రక్రియ కంప్లీట్ అయితే కానుంది. సో, ఇక ఈ 3 రోజుల్లోనే మనకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది పెట్టుబడి సాయం అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలగబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. పీఎం కిసాన్ పైసలు ఏదైతే ఉందో పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అంటాం 21వ విడత వచ్చింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఖాతాలో క్రియేట్ అయితే చేయబోతున్నారట. సో, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈలోగా పీఎం కిసాన్కి అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మనకు డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే ఆగకుండా మన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ 2,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో పడతాయి. అది కూడా డీబీటీ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్లో నేరుగా పడతాయి కాబట్టి అర్హతలు అనేది. సో, పీఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లు సాగు భూమి చిన్న సన్న రైతులకు మాత్రమే అందుబాటులో ఉంది.
భూమి రికార్డుల లబ్ధాల్లో గుర్తింపుకు సంబంధించి ఆధారంగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఆదాయ పన్ను చెల్లింపుదారులు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధిక పెన్షన్ పొందేవారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు వంటి నిపుణులు అయితే ఇందులో అనర్హులుగా ఉన్నారన్నమాట. సాగు వ్యవసాయ భూమి లేని వ్యక్తులు కూడా అర్హులు కారు. డాక్యుమెంట్లు కూడా సరిగా ఉండాలి. అన్ని వివరాలు కూడా సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోవాలి. భూ రికార్డులో సరిగ్గా అప్డేట్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. ఆధార్ సీడింగ్ కాకపోయినా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం అప్పుడు మీకు పడవు. కాబట్టి ఒకసారి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా పేరు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ నెల దాదాపుగా 25 తారీఖు నుంచి మనకు డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కానున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి రైతాంగానికి సంబంధించి. ఎందుకంటే సాగునీటి వనరుల పైన ఒక సర్వే అయితే చేయడం జరిగింది. కేంద్రం నుంచి ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి బాధ్యత వచ్చేసి పంచాయత్ సెక్రటరీ ఇక ఇన్విజిలేటర్ అంటే వారికి నియమించడం జరిగిందనమాట. సో ఇది ఎప్పుడో గత డిసెంబర్లోనే పర్యటించి సాగు వనరులు అంటే ఏం చేస్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఇది 7వ విడత సాగునీటి గణన అని చెప్పుకోవచ్చు. గ్రామాల వారీగా తవ్విన భూములు అంటే తవ్విన కొత్త చెరువులు ఏమున్నాయి, కుంటలు ఏమున్నాయి, ఇక బావులు, బోర్లను ఎనిమిరేటర్లు అయితే లెక్కించి ఇవి కరీంనగర్ సంబంధించిన రూరల్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతు దగ్గరికి వెళ్ళి ఆ బోరు ఉంటే బోరు, బావులు ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది 34 ప్రశ్నలు అడిగి అందులో అయితే ఎక్కిస్తున్నారనమాట. వ్యవసాయ బావి అయితే బోరు బావి ఫోటోని తీసి మొబైల్ యాప్లో అయితే నమోదు చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని. ఈ దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక సీడాక్ కోడింగ్ ఎడిటింగ్ అనమాట. ధరణి లావాదేవీల లోతుగా విచారణ పైన పోర్టల్ ప్రారంభం నుంచి రక్షణపరమైన లోపాలు. సో ఎందుకంటే ధరణిలో ఉన్నాయి, తర్వాత భూభారతి తీసుకురావడం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున లోపాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది కదా. దీనిపైన మరోసారి ఎడిటింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎకరాకు 15,000 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ను గోపిని భాజపా కిసాన్ మోర్చా నాయకులు కూడా కోరడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.